ఈ వీడియోలో అయితే మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. పెట్ పేరెంట్స్ అందరూ తెలుసుకోవాలి అని నేనైతే అనుకుంటున్నాను. ఎవరి దగ్గర అయితే ఫీమేల్ డాగ్స్ ఉన్నాయో ప్రతి ఒక్కరూ వాళ్ళనైతే క్రాసింగ్ అయితే చేయించాలి. ఫీమేల్ డాగ్స్ని క్రాసింగ్ చేయిస్తే మా వాళ్ళకి హెల్త్ ఖరాబ్ అవుతుంది అలా అనుకుంటారు, కానీ అది రాంగ్. క్రాసింగ్ చేయిస్తే వాళ్ళ హెల్త్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ రియో అండ్ వాళ్ళ క్యాడీ క్రాసింగ్ వీడియో అయితే నేను మీకోసం పెడుతున్నాను, చూసేయండి వీడియో అయితే. రియోకి లిటరలీ 10 to 15 మ్యాచెస్ అయితే వచ్చాయి. ఎలా వచ్చాయి అనేది అయితే ఈ వీడియోలో అయితే నేను చెప్తున్నాను. డాగ్స్కి కూడా పెట్స్ మేట్ ఫైండర్, లైక్ మనకి మ్యాట్రిమోనీ ఎలా ఉంటుందో డాగ్స్కి కూడా పెట్స్ మేట్ ఫైండర్ అనేది ఒక యాప్ ఉంటుంది. ఆ పెట్స్ మేట్ ఫైండర్లో లైక్ అన్ని బ్రీడ్స్కి కావాల్సిన పప్పీస్ అయితే యాప్లో పోస్ట్ చేస్తారు. వాళ్ళకి నీడ్ ఉన్నవి కూడా పెడతారనమాట. ఆ యాప్లో ఎవరికైనా ఇప్పుడు మీ దగ్గర ఫీమేల్ ఉండి మెయిల్ కావాలంటే మెయిల్ పప్పీస్ అలా ఉంటాయి అన్నమాట. అండ్ లొకేషన్కి తగ్గట్టు కూడా ఉంటుంది. ఒకసారి ఆ యాప్ని అయితే చూడండి. మాకు డాగ్ దొరకట్లేదు, మేము చేయించలేకపోతున్నాం అలా అనుకోకుండా యాప్ అయితే ఉంది, అదైతే చూడండి. నాకైతే లడ్డుగాడికి 10 to 15 ప్రొఫైల్స్ అయితే వచ్చాయి. ఆ 10 to 15 ప్రొఫైల్స్లో నేను కొన్ని అయితే రిజెక్ట్ చేశాను. కొంతమంది పెడిగ్రీ పెడుతున్నాము అలా అనేసరికి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా రియోకి హల్కి మేము పెట్టేది రాయల్ కెనీనే అనమాట. వాళ్ళ హెల్త్ ఇంపార్టెంట్ నాకు. పెడిగ్రీ నేను సజెస్ట్ చేయను, సజెస్ట్ అంటే ఇంకా మేము పెట్టాము అలా అనమాట. ఇక్కడ రియోకి అయితే క్యాడీ లాస్ట్కి క్యాడీతో అయితే క్రాస్ జరిగిన తర్వాత 40 minutes లాక్ అయి ఉంటుంది. నేనైతే 3 లాక్స్ చేయించాను రియోకి. 3 లాక్స్లో ఆల్టర్నేటివ్ డే, ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే చేయించాను. అండ్ హీట్కి వచ్చిన 9th డే, 11th డే, 13th డే 3 days అయితే లాక్ చేయించాను. లాక్ చేయించడానికి మిడిల్లో హ్యాండ్లర్తో అయితే నేను మాట్లాడాను. ఆ హ్యాండ్లర్ మనం మాట్లాడిన దాన్ని బట్టి ఒకళ్ళు 5,000 అడుగుతారు, 3,000 అడుగుతారు, 7,000 అడుగుతారు. నేనైతే రియోకి లాక్ చేయించినందుకు 5,000 అయితే ఇచ్చాను హ్యాండ్లర్కి. మిడిల్లో మాకు హ్యాండ్లర్స్ దొరకట్లేదు అది ఇది అనుకొని కొంతమంది చేయించక డాగ్స్ అగ్రెసివ్ ఉన్నాయి అలా అంటారు. ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. మెయిల్ డాగ్ ఇంట్రెస్ట్ ఉండి ఫీమేల్ డాగ్ అలా కొంచెం ఇంట్రెస్ట్ లేకపోయినా అయితే ప్రాసెస్ అయితే జరుగుతుంది. హ్యాండ్లర్స్ అనేవాళ్ళు ఉన్నారు. కొంచెం మీరు హ్యాండ్లర్తో మాట్లాడి అమౌంట్ తీసుకుంటారు, ఫ్రీగా అయితే వాళ్ళు చేయరు. నేనైతే రియో గాడికి 3 లాక్స్కి 5,000 అయితే ఇచ్చాను. చాలా అంటే చాలా బాగా లాక్ చేయించారు వాళ్ళు. చూడండి ఇక్కడ లాక్ అయి 40 minutes ఉంది. రియో అండ్ క్యాడీ, వాడి నేమ్ వచ్చేసి క్యాడీ అనమాట. చెప్పాను కదా 10 to 15 మ్యాచెస్ వచ్చాయి. ఒక మ్యాచ్ని నేను యాక్సెప్ట్ చేశాను అనేసి. ఇక్కడ వీడే అనమాట, రియోకి పుట్టబోయే పిల్లలకి తండ్రి. ఏ పప్పీస్ వస్తాయో ఎలాంటి పప్పీస్ వస్తాయో నాకైతే తెలియదు, కానీ బ్లాక్ అండ్ వైట్ పప్పీతో చేయించాలి క్రాస్ అనేసి నాకు ఎప్పటి నుంచో ఉండే అనమాట. ఫైనలీ బ్లాక్ అండ్ వైట్ పప్పీ అయితే దొరికింది. ఈ పప్పీ ఎవరో కాదు, క్యాడీ. కీర్తి సురేష్ ఉంది కదా, తన దగ్గర నైక్ ఉంది కదా, నైక్ మదర్ పప్పీస్లో ఒక పప్పీ అంట ఇది. నాకైతే వీడు దొరికాడు క్యాడీగాడు. వాడు చాలా అంటే చాలా ఫ్రెండ్లీ. క్రాస్ జరిగిన తర్వాత రియో మీదకి చేయలేపుతుంటే నన్ను చేయలేపనియట్లేడు వాడు. చూసారా భార్య మీద ఎంత ప్రేమ వాడికి, అట్లుంటుంది ఇక. తప్పకుండా క్రాసింగ్ అయితే చేయించండి. ఎవరి దగ్గర అయితే ఫీమేల్ పప్పీస్ ఉన్నాయో క్రాసింగ్ అయితే చేయించండి. కొంతమంది అనుకుంటున్నారు అమ్మడానికి అది ఇది అనేసి. క్రాస్ చేయించకపోతే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి అండ్ అగ్రెసివ్ కూడా బిహేవ్ చేస్తాయి. అది ఇంకా వచ్చిన తర్వాత ఈమె రెస్ట్ తీసుకొని ఎలా పడుకుందో చూడండి. అసలు ఆ బొమ్మను వదిలిపెట్టట్లేదు. వచ్చిన తర్వాత అసలు చాలా టైర్డ్ అయిపోయి పడుకుంది మేడం.